నీట్ 2024 ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే నీట్ ఎగ్జామ్ అసలు ఎలా ఉండబోతుంది అనేది కూడా మనకు తెలియాలి. ఏ ప్యాటర్న్ ఉంటుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఆఫ్లైన్ పద్ధతి. అంటే పెన్ను పేపర్ మాత్రమే యూజ్ చేసి ఎగ్జామ్ రాస్తారు. కంప్యూటర్ ని యూజ్ చేసి రాయరు. ఆన్లైన్ కాదు. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్. ఎన్ని గంటలు ఈ ఎగ్జామ్ జరుగుతుంది అంటే 3 గంటల 20 నిమిషాలు జరుగుతుంది. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ ఎగ్జామ్ లో అసలు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు మనకి అంటే 200 క్వశ్చన్స్ ఇస్తారండి. అయితే స్టూడెంట్ ఆన్సర్ చేయాల్సింది కేవలం 180 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఒక 20 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ టోటల్ మార్క్స్. ఈ 200 క్వశ్చన్స్ లో మనం 180 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాము అన్నాను కదా. ఈ 180 క్వశ్చన్స్ కి ఎన్ని మార్క్స్ టోటల్ గా అసలు ఉంటుంది? టోటల్ మాక్సిమం మార్క్స్ అంటే 720. అంటే ఒక క్వశ్చన్ కి 4 మార్కులు చొప్పున మనకి కేటాయిస్తారు. కాబట్టి టోటల్ గా మనకి 720 మార్క్స్ కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్స్. ఈ క్వశ్చన్ పేపర్ లో మనకి ఎన్ని సెక్షన్స్ ఉంటాయంటే 3 సెక్షన్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని 3 సెక్షన్స్ ఇస్తారండి. ఇక్కడ కూడా మనకి ఫిజిక్స్ కి సపరేట్ గా 2 సెక్షన్స్ ఉంటాయి. అలాగే కెమిస్ట్రీకి 2 సెక్షన్స్, బయాలజీకి 2 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. బయాలజీ అంటే బాటనీ వేరుగా ఉంటుంది, అలాగే జువాలజీ వేరుగా ఉంటుంది. వీటిలో కూడా మళ్ళీ 2 సెక్షన్స్ సపరేట్ గా ఉంటాయి. ఓకే, అంటే ఈ 3 మెయిన్ సెక్షన్స్ కి మళ్ళీ 2 సబ్ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ నీట్ 2024 సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి అనుకున్నాము. వీటిలో మార్క్స్ వెయిటేజీ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు. ఫిజిక్స్ లో మనకి మరలా 2 సబ్ సెక్షన్స్ ఉంటాయి. ఏబి సెక్షన్, అలాగే కెమిస్ట్రీలో ఏబి ఉంటుంది, అలాగే బయాలజీలో మళ్ళీ బాటనీ, జువాలజీ. బాటనీలో 2 సెక్షన్స్, జువాలజీలో 2 సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాక్సిమం ఎన్ని ఉంటాయంటే ఏ సెక్షన్ కి అయితే 35 ఉంటాయి. అలాగే బి సెక్షన్ లో వచ్చేసి మనకి 15 క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ లో కూడా. అయితే ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి మీరు అంటే ఏ సెక్షన్ లో అయితే 35 క్వశ్చన్లు కూడా ఆన్సర్ చేయాల్సిందే. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అదే మీరు బి సెక్షన్ లోకి వస్తే కేవలం 10 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అంటే 4 సబ్జెక్ట్స్ లో 4 అయితే 20 క్వశ్చన్స్ తగ్గిపోతాయి. అందుకని మనకి టోటల్ గా 180 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మాక్సిమం మార్క్స్. మరి ఈ క్వశ్చన్స్ కి మాక్సిమం ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్ కంటే 35 ఇంటూ 4. అంటే ఒక క్వశ్చన్ కి 4 మార్కులు అని చెప్పాను కదా, కాబట్టి 35 ఇంటూ 4 అంటే 140. అలాగే 10 ఇంటూ 4 అంటే 40. ఇలా మనకి మాక్సిమం మార్క్స్ సబ్జెక్ట్ వైజ్ గా ఉన్నాయి. ఇవన్నీ కలిపి 720 మార్క్స్ కి మన క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ వైజ్ టోటల్ మార్క్స్. అంటే ఫిజిక్స్ లో ఈ సెక్షన్ ఏ, బి కలిపి 180 మార్కులు ఉంటుంది. అలాగే కెమిస్ట్రీ 180, బయాలజీ అంటే బాటనీ, జువాలజీ మొత్తం కలిపి 360 మార్కులు ఉంటాయి. ఇలా మనకి 720 మార్క్స్ కి ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో స్టూడెంట్స్ కి కొంచెం అంటే చాలా మందికి తెలుసండి, అయినా కొద్దిమంది స్టూడెంట్స్ ఉన్నారు తెలియని వాళ్ళు. గవర్నమెంట్ కాలేజెస్ లో చదివే వాళ్ళు లేదా రూరల్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి కొంత అవగాహన తక్కువ ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్ కి, అలాగే నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్ లో నీట్ ఎగ్జామ్ రాయాలి అని ప్లాన్ చేసుకునే స్టూడెంట్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా డీటెయిల్డ్ గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ నీట్ 2024 మార్కింగ్ స్కీమ్. ఇక్కడ మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు ఆ మార్క్స్ ని ఎలా అసైన్ చేస్తారు మనకి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఒకవేళ మీ క్వశ్చన్ ఆన్సర్ చేసినప్పుడు అది కరెక్ట్ ఆన్సర్ అయింది అనుకోండి, మీకు ఒక క్వశ్చన్ కి 4 మార్కులు వస్తాయి, అంటే +4. అలాగే రాంగ్ ఆన్సర్ అయింది అనుకోండి, అంటే ఒక క్వశ్చన్ తప్పైంది అనుకుందాం, -1 మార్కు ఇక్కడ మనకి రెడ్యూస్ అవుతుంది, అంటే పోతుంది అనమాట. అలాగే అన్అటెంప్టెడ్ ఆన్సర్ అంటే అసలు మీరు ఆన్సర్ ముట్టుకోలేదు ఆ క్వశ్చన్, అంటే ఆన్సర్ ఏమీ పెట్టలేదు అనుకోండి, అప్పుడు దీనికి 0 మార్క్ ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. సో దీన్ని నెగిటివ్ మార్కింగ్ అంటారు. అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అంటారు అనమాట. నీట్ 2024 రిజల్ట్ ఓవర్ వ్యూ ఉన్నారు. అంటే రిజల్ట్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి ఇదంతా కూడా. అసలు రిజల్ట్ ని ఎక్కడ చూసుకోవాలి అనే దానికి ఇక్కడ వెబ్సైట్ లింక్స్ కూడా ఇచ్చాను. ఈ లింక్స్ లో మనం రిజల్ట్ ని చూసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ ఇప్పుడు అప్లికేషన్ పెడుతూ ఉన్నారు కాబట్టి సేమ్ వెబ్సైట్ లోని మీరు రిజల్ట్ ని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. నీట్ 2024 రిజల్ట్ కెన్ బి డౌన్లోడెడ్. అయితే ఎన్ని రోజుల వరకు మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది అంటే 90 రోజుల వరకు కూడా మనకి అవకాశం ఉందండి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 90 డేస్ వరకు కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఒకవేళ ఎవరికైనా ఈ నీట్ రిజల్ట్ ని డౌన్లోడ్ చేసుకోవడం తెలియకపోయినా లేదా వాళ్ళు పొరపాటున మర్చిపోయినా అలాంటి వాళ్ళ కోసం ఒక 90 డేస్ వరకు వెబ్సైట్ మనకి అవైలబుల్ గా ఉంటుంది.
నెక్స్ట్ వ్యాలిడిటీ ఆఫ్ రిజల్ట్. అయితే ఈ నీట్ రిజల్ట్ మనకి ఎన్ని సంవత్సరాల వరకు ఉపయోగించుకునే అవకాశం ఉంది అంటే ఇండియన్స్ కి అయితే కేవలం ఒకే ఒక సంవత్సరం అంటే 2024-25 అకాడమిక్ ఇయర్ కి మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదే మీరు ఒకవేళ కానీ అబ్రాడ్ వెళ్ళి అంటే ఫారెన్ వెళ్ళి అక్కడ మెడిసిన్ చేయాలి అన్నా, అక్కడ ప్రీ మెడికల్ కోర్సెస్ లో చదవాలి అన్నా సరే, ఇప్పుడు నీట్ 2024 స్కోర్ ని యూజ్ చేసుకొని ఒక 3 ఇయర్స్ వరకు కూడా మీరు అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ సంవత్సరమే వెళ్ళి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే స్కోర్ ని యూజ్ చేసుకొని మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అలా ఒక 3 ఇయర్స్ వరకు ఈ స్కోర్ ని మీరు ఉపయోగించుకోవచ్చు. అంటే ఎవరైతే అబ్రాడ్ లేదా ఫారిన్ వెళ్ళి చదవాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకి 3 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అడ్మిషన్ త్రూ నీట్ 2024 రిజల్ట్. అంటే ఈ 2024 నీట్ రిజల్ట్ ని బేస్ చేసుకొని అసలు ఎక్కడెక్కడ అడ్మిషన్ పొందే అవకాశం ఉంది మనకి ఈ సంవత్సరానికి అంటే ఇక్కడ ఆల్ ఇండియా కోటా కేటగిరీ సీట్స్ లో 15% సీట్స్, అలాగే స్టేట్ కోటా సీట్స్ లో 85% ఆఫ్ సీట్స్, నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్ లో 100% ఆఫ్ సీట్స్, సెంట్రల్ యూనివర్సిటీస్ లో కొంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్, అలాగే మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్, సెంట్రల్ పూల్ సీట్స్, అలాగే ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ లో మనకి 100% సీట్స్. నెక్స్ట్ జిప్మర్ లో మనకి 2 క్యాంపసెస్ ఉన్నాయి కేవలము, ఒకటి పుదుచేరి ఇంకొకటి కరైకాలు. ఇక్కడ కూడా మనకి నీట్ స్కోర్ ని బేస్ చేసుకుని అడ్మిషన్ లభిస్తుంది. నెక్స్ట్ కోర్సెస్ ఆఫర్డ్ త్రూ నీట్. ఈ నీట్ ద్వారా ఏ కోర్సెస్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందు చూసాము, మరలా ఒకసారి చూద్దాము. ఎంబీబీఎస్, బీడీఎస్, బిఎస్సి నర్సింగ్ అండ్ ఆయుష్ కోర్సెస్. ఇదంతా కూడా నీట్ రిజల్ట్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, నీట్ 2024 కట్ ఆఫ్. నా కట్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే ఈ నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మినిమం ఎంత మార్క్ వస్తే ఈ సంవత్సరం అడ్మిషన్ పొందడానికి అర్హత వస్తుంది అనేది. ఓకే, ఇక్కడ మనం కేటగిరీ వైజ్ గా చూడాల్సి ఉంటుంది. కట్ ఆఫ్ అనేది కేటగిరీలో అన్రిజర్వ్డ్ అన్నారు. అన్రిజర్వ్డ్ అంటే ఓసీ క్యాండిడేట్స్ అని అర్థం, అంటే రిజర్వేషన్ లేని వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. ఓబీసీలో కూడా అంటే ఇక్కడ కేవలము ఎన్సిఎల్ మాత్రమేనండి. ఎన్సిఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్. క్రీమీ లేయర్ అంటే అర్థం ఏంటి? 8 లక్షల కంటే ఎక్కువ సంవత్సర ఆదాయం కానీ తల్లిదండ్రులకు ఉంటే వీళ్ళు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే వస్తారు. కేవలము ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇక్కడ ఎన్సిఎల్ క్యాండిడేట్స్ వరకు మాత్రమే మనకి అంటే 8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఎవరికైతే ఉంటుందో వీళ్ళు మాత్రమే ఈ రిజర్వేషన్ కేటగిరీకి వర్తిస్తారు. నెక్స్ట్ అన్రిజర్వ్డ్ పిహెచ్ అంటే జనరల్ కేటగిరీ ఆర్ ఓపెన్ కేటగిరీలో అంటే ఓసీలో పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలో మళ్ళీ పిహెచ్ అన్నమాట. ఓకే, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి 8 లక్షల కంటే ఎక్కువ ఆదాయం అంటే ఏ కేటగిరీలో వస్తారు అని. వీళ్ళు కూడా అన్రిజర్వ్డ్ లోకే వస్తారు, అంటే ఓసీలకే. నెక్స్ట్ నీట్ కట్ ఆఫ్ పర్సంటేజ్. మరి నీట్ స్కోర్ ని మనం పర్సంటేజ్ రూపంలో చూడమండి, పర్సంటైల్ అంటారు. కాబట్టి పర్సంటైల్ కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారంగా ఆటోమేటిక్ గా సిస్టమ్ జనరేట్ చేసేది, మనమేమి చేయాల్సిన అవసరం లేదు. మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మన నీట్ స్కోర్ కార్డ్ లో కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, పర్సంటేజ్ ఎంత ఉంది, మార్క్స్ ఎన్ని వచ్చాయి అన్ని కూడా. సో అక్కడ వచ్చినటువంటి పర్సంటేజ్ కూడా మీకు ఎంత ఉంది అనేది కూడా మెన్షన్ చేస్తారు. దానిలో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి అయితే కంపల్సరీ 50th పర్సెంటేజ్ మినిమం ఉండాలి. అలాగే ఈ రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే 40th పర్సెంటేజ్ ఉండాలి. నెక్స్ట్ అన్రిజర్వ్డ్ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 45th పర్సెంటేజ్ మినిమం ఉండాలి. నెక్స్ట్ ఈ రిజర్వేషన్ కేటగిరీలో పిహెచ్ స్టూడెంట్స్ అయితే 40th పర్సెంటేజ్ ఉండాలి. అంటే ఇంత మినిమం పర్సెంటేజ్ ఉంటేనే వీళ్ళు ఈ నీట్ కౌన్సిలింగ్ ద్వారా కాలేజెస్ లో అడ్మిషన్ పొందడానికి అర్హత లభిస్తుంది అనమాట. లేదు అంటే వీళ్ళకి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి అర్హత ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను 2023 కౌన్సిలింగ్ ని బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది ఇచ్చానండి. ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఇక్కడ 720 నుండి 137 అన్నారంటే, అంటే 137 కంటే తక్కువ వస్తే వీళ్ళకి అడ్మిషన్ పొందే అర్హత లేదని అర్థం. ఓకే, నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ కి కంపల్సరీ 107 మార్కులు వస్తేనే వీళ్ళు ఎలిజిబుల్ అని అర్థం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి 136 ఏంటి మేడం అని. అంటే ఈ కట్ ఆఫ్ అనేది ఏంటంటే ఫిక్స్డ్ కాదండి. ఒక్కొక్కసారి స్టూడెంట్స్ కానీ సఫిషియంట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ క్వాలిఫై అవ్వకపోతే అప్పుడు ఈ రేంజ్ ని వీళ్ళు మార్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ 136 నుండి 107 వరకు అన్నారు. అంటే అర్థం ఏంటంటే
అంటే ఇంతకంటే 136 కంటే ఇంకా కట్ ఆఫ్ అనేది పెంచడానికి వీల్లేదు ఈ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి అని అర్థం. అర్థమైంది కదా? అంటే 136 నుండి 107 లోపే వీళ్ళకి ఈ యొక్క కట్ ఆఫ్ ఉండాలి అని అర్థం. అంటే ఓసీకి మించి కట్ ఆఫ్ ని పెట్టకూడదు స్టూడెంట్స్ కి, రిజర్వేషన్ వాళ్ళకి. అర్థమైంది కదా? నెక్స్ట్ అన్రిజర్వ్డ్ పిహెచ్. అన్రిజర్వ్డ్ పిహెచ్ లో మనకి 121 మార్క్ కంటే తక్కువ వస్తే అసలు అర్హత లేదు. అలాగే 136 కంటే కూడా పెంచడానికి లేదు. నెక్స్ట్ రిజర్వేషన్ పిహెచ్ క్యాండిడేట్స్ తీసుకుంటే వీళ్ళకి 107 మార్కులు కంపల్సరీ ఉండాలి, అంతకంటే తక్కువ రావడానికి వీల్లేదు. అయితే ఒకవేళ కానీ కట్ ఆఫ్ పెంచాలి అనుకుంటే 120 వరకు మాత్రమే పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ పిహెచ్ కి 121 కాబట్టి ఇంతకంటే పెరగటానికి లేదు కాబట్టి 120 ఇచ్చారనమాట. అర్థమైంది కదా? అంటే మీరు చూసుకోవాల్సిన కట్ ఆఫ్ ఏంటి అంటే ఈ నెంబర్స్ మాత్రమే కట్ ఆఫ్ కింద చూసుకోవాలి. ఈ లెఫ్ట్ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 137, 107, 121, 107 ఇది 2023 సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఈ సంవత్సరం మీకు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2022తో పోలిస్తే 2023లో కట్ ఆఫ్ పెరిగింది. ఇప్పుడు 2024లో కట్ ఆఫ్ పెరగొచ్చు, తగ్గొచ్చు, చెప్పలేమండి. అంటే స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇప్పుడు నీట్ 2024 ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, అపీర్ అవుతూ ఉన్నారో వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకొని మీరు ఎలా చదివితే మీకు ఈ సంవత్సరం అడ్మిషన్ పొందే అవకాశాలు ఉంటాయి, ఎంత హైయెస్ట్ స్కోర్స్ వస్తే ఎలాంటి కాలేజెస్ లో అడ్మిషన్ పొందే అవకాశాలు ఉంటాయి అనేది కూడా నేను ఇంతకుముందు వీడియోస్ చేశాను. దయచేసి మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోండి. ఇంకా మీకు వీలైతే కానీ ఈ నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, మీరు ఒక నోట్బుక్ ని మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. మీకు తెలిసిన ప్రతి ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్ ను కూడా ఆ నోట్బుక్ లో డేట్ వేసుకొని నోట్ చేసుకోండి. తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు లేదా కౌన్సిలింగ్ అప్పుడు మీకు ఈ డేటా అంతా కూడా హెల్ప్ అవుతుంది తప్పనిసరిగా. అలాగే ఇంకా ఎవరైనా సరే ఈ నీట్ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి గైడెన్స్ కావాలి పర్సనల్ గా అనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ద్వారా అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తానండి. ఫోన్ నెంబర్ ద్వారా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే మీరు తప్పకుండా నేను ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ నుండి మీరు అడ్మిషన్ పొందేంత వరకు కూడా మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.